హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే టైటిల్ చూసే మీకు అర్థమై ఉండిద్ది. ఎస్, అవును, మా సిస్టర్ సినిమా బర్త్డే అనమాట. ఇవాళ అంటే మా చిన్న బాబు పుట్టినరోజు, సెకండ్ బర్త్డే. ఏదో ఇంట్లో చిన్నగా ఈ విధంగా సెలబ్రేషన్ చేసేసుకున్నాం. ఏ విధంగా చేసుకున్నామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకెందుకు కలిసి వీడియో చూసేయండి. బర్త్డేకి ముందుగా మా షెన్ను వచ్చేసింది. వాళ్ళ ట్యూషన్ ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుచుకున్నాడు అనమాట. అలాగే నేనేమో మా ఇంటి పక్కన వాళ్ళని, అలాగే మా ఇంటి దగ్గర మా అన్నయ్య స్వామి వాళ్ళు తిరుపతి తల్లి మాల వేసుకున్నారనమాట. వాళ్ళని కూడా పిలుచుకున్నాము. స్వాములందరినీ పిలుచుకుంటున్నాము. అందులోనూ శనివారం బర్త్డే వచ్చిందని ఎగ్లెస్ కేక్ తెప్పించామన్నమాట. అలాగే ఎగ్ కేక్ కూడా తెప్పించాం పిల్లల కోసమని. అట్లా స్వాముల చేతుల మీదుగా మా చిన్నోడికి కేక్ కటింగ్ అనేది జరుగుతుందనమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. స్వామి చేతి మీదుగా కేక్ కటింగ్ కానీ అవన్నీ కూడా. ముందుగా కేక్ వచ్చి కూడా స్వాములే మా చిన్నోడికి తినిపించారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పుట్టినరోజు నాడు స్వామి చేత అక్షింతలు వేయించుకోవటం, ఆ అమ్మవారే మమ్మల్ని దీవించినట్టుగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమంతా కూడా. స్వాములందరూ కూడా పిలిచిన వెంటనే చక్కగా వచ్చి అట్లా కేక్ కటింగ్ చేసి బాబుకి కేక్ అనేది పెట్టడం, అలాగే అక్షింతలు వేయటం. ఈ చిన్న సాంగ్ కూడా చక్కగా కేక్ అనేది పెట్టడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నోడు బర్త్డే ఈ సంవత్సరం ఎలా జరుగుతుందని అందరం అనుకున్నాము, కానీ ఈ విధంగా అమ్మవారి చేతుల మీదుగా జరుగుతుందని అయితే ఎక్స్పెక్టే చేయలేదు. స్వాములు వచ్చి కేక్ కటింగ్ చేస్తారు, స్వాములు వచ్చి కేక్ తినిపిస్తారు, అక్షింతలు వేస్తారని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. అంటే కొద్దిగానే కానీ మంచిగా చేసుకున్నాం అనిపించింది అనమాట, సింపుల్గానే. స్వాములు అనేది రావటం వల్ల మేము బర్త్డే అనేది గ్రాండ్గా చేసుకున్నాము అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అనమాట. అలా దీవెనలు అవన్నీ కూడా తీసుకోవటం వల్ల. ఇంకా తర్వాత ఇక స్వాములందరికీ కూడా ముందుగా ఎగ్లెస్ కేక్ అను చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ కూడా ఇచ్చేసాము. ఇచ్చినాక తర్వాత మా చుట్టుపక్కల ఉన్న చుట్టాలు కూడా వచ్చి మా నలుగురిని కూడా దీవించారనమాట. స్వాములు ఏ విధంగా అయితే పిల్లలతో పాటు మా నలుగురిని ఎలాగైతే దీవించారో విడిచారని కూడా అలాగే మా పిల్లలతో పాటు మమ్మల్ని కూడా దీవించారనమాట. మా ఇంటి పక్కన ఉందంటే ఎవరో కాదు, మా అమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు, ఇంకా అలానే అనమాట. అలాగే మా వారి వాళ్ళ అమ్మాయి అట్లా అందరూ కూడా వచ్చి దీవించారనమాట. ఇంకా మా అక్కయ్య కూడా వచ్చింది. మా బావ బిజీగా ఉండటం వల్ల మా అక్క ఒకటే వచ్చిందనమాట. ఇక నేను, మా అక్క, మా వారు కలిపి పిల్లలిద్దరిని పెట్టుకొని ఫోటో దిగాము. ఇంకా మా అమ్మ వాళ్ళు రాలేదు. ఏంటంటే మా అమ్మకి కుదరలేదనమాట. సో అందుకని మా అమ్మ అనేది రాలేదు. ఇక మా నాన్న కూడా డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళడం వల్ల ఇక రేపు వస్తాలి అమ్మ అని ఇక మా నాన్న కూడా రాలేదు. ఇంక ఇది వచ్చేసరికేమో ఆఫ్టర్నూన్ పిల్లలిద్దరిని నిద్రపుచ్చేసి ఇక ఇట్లా బెలూన్స్ ఇవన్నీ చేద్దాం అనుకున్నాం. మా చిన్న బాబు అయితే పడుకున్నాడు, కానీ మా పెద్దోడు నిద్రపోలేదు అనమాట. ఇంకా సో అందుకని నాతో పాటు వాడు కూడా బెలూన్స్ అవన్నీ కూడా ఊదాడనమాట. నాకు కూడా కొంచెం హెల్ప్ చేశాడు బెలూన్స్ అవన్నీ ఇవ్వటం అలా. ఇంకా ఈ బెలూన్స్, ఈ గాలి పంపు ఇవన్నీ కూడా వచ్చేసాము ఆన్లైన్లోనే షాప్సీలో తీసుకున్నాను అనమాట. అరౌండ్ 45 బెలూన్స్ ఏమో ఇవి వచ్చినాయి. బెలూన్స్, గాలి పంపు, అలాగే గాలి పంపు అంటే బెలూన్స్ పోయి, ఇంకా స్టార్లు 2 వచ్చినాయి. ఇంకా మొత్తం 62 ఐటమ్స్ ఎన్నో వచ్చినాయి. బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్నీ కలిపి అరౌండ్ 120 దాకా పడినాయి అనమాట. ఈరోజైతే మేము మా షెన్నును కూడా స్కూల్కి పంపించలేదన్నమాట. బర్త్డే అయితే గుడికి అది అలా వెళ్తాం కదా, ఎందుకు ఇక వాడిని కూడా గుడికి అది తీసుకెళ్దాంలే అని మా షెన్నును కూడా ఇక స్కూల్కి పంపించలేదన్నమాట. ఇక మార్నింగ్ సెక్షన్లో గుడికి వెళ్ళామన్నమాట. వైకుంఠపురము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇంకా అలాగే మా అక్క వాళ్ళ దేవర గుడి నాగారమ్మ తల్లని గుడి వెళ్ళాం అన్నమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాను. నేను,
మా వదిన వాళ్ళ అమ్మాయి, మా షెన్ను ముగ్గురం కలిసి బెలూన్స్‌తో ఇలా అన్నీ చేస్తూ ఉంటాము. అంతలోకి మా శశి నిద్ర లేచి వస్తాడనమాట. వాడు కూడా కాసేపు అమ్మ అమ్మ అంటూ తిరుగుతూ ఉంటాడు. తన పేరు వచ్చేసేమో హనీతాశ్రీ. తనకి ఒక చెల్లింది. ఆ అమ్మాయి మాల వేసుకుందనమాట. ఇందాక చిన్న స్వామిని చూశారు కదా, ఆ చిన్న స్వామి వీళ్ళ చెల్లెలే అనమాట. ఆ స్వామి పేరు వచ్చేసేమో రేణుకాశ్రీ. ఇంతసేపు బెలూన్స్తో అన్నీ అలా చేస్తామా, డెకరేషన్ చేసినాక మా పిల్లకాయలు కాసేపు కూడా ఉంచలేదన్నమాట. అన్ని పీకి పీకి పెట్టేశారు. ఏదో మా పిల్లలు ఉంచుతారు, మా పిల్లల ఫొటోస్లో బాగుంటుంది, అది ఉండి ఇది ఉండిద్ది అని చెప్పేసి ఎంతో కష్టపడి చేసినా ఏం ప్రయోజనం ఉండదన్నమాట. బెలూన్స్ అదేంటిది ఊదినందుకు అది అంతా ఏమి నొప్పి రాలేదు, కానీ ముడి వేయటానికి నాకు అసలు ముడి అనేది రాదనమాట. బెలూన్స్తో ముడి వేయటం కానీ ఎలాగోలా నేర్చుకున్నాను మా పిల్లల కోసం అనేది. అక్కడ చేతులు అది నొప్పి వచ్చేసింది అనమాట బెలూన్స్ ముడేసేటప్పటికి. ఏదో నాకు వచ్చిన విధంగా చేశాను అనమాట. మనకేం పెద్దగా ఏమి రాదు, కాకపోతే ఏదో పిల్లలకి అన్నట్టుగా చేశాను. ఫస్ట్ బర్త్డేకి మాత్రం బయట వాళ్ళ చేతే చేయించుకునే వాళ్ళం అనమాట, డెకరేషన్ వాళ్ళ చేతే. ఇంకా సెకండ్ బర్త్డేకి ఇంక వీటికి కూడా ఏం చేస్తాంలే అని సింపుల్గా చేసేసుకోవచ్చులే, 2 బెలూన్స్ కట్టేసాను. ఇంకా ఆన్లైన్లో బెలూన్స్ ఆర్డర్ పెట్టి ఇక నేనే సింపుల్గా చేసేసాను. మా వారేమో ఇక పొలం వెళ్ళారనమాట, గుడికి అది అలా తీసుకువెళ్ళి మమ్మల్ని. ఇంకా ఇది వచ్చేసరికేమో గుడి నుంచి వచ్చినాక ఆఫ్టర్నూన్ అనమాట. ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసేమో అంగన్వాడీ పిల్లలను, అలాగే మా ఇంటి దగ్గర స్కూల్ పిల్లలను కూడా పిలుచుకున్నామన్నమాట. పిలుచుకొని ఇక చిన్నగా చేసుకున్నాను బర్త్డే అనేది. గుడి నుంచి వచ్చేసరికి పిల్లలందరూ కూడా వచ్చేసారనమాట. ఇక మా వారు వెళ్ళి కేక్ అది నిన్నే ఆర్డర్ ఇచ్చాము, 11:30కి తీసుకెళ్దాము, కాకపోతే గుడి నుంచి వచ్చేసరికి 12 అయిపోయిందనమాట. ఇక మా వారు గుడి నుంచి రాగానే ముందెళ్ళి కేక్ అవి తీసుకొచ్చారు. ఇంకా పిల్లలందరూ వచ్చిన వెంటనే కేక్ అది కటింగ్ అది చేసుకున్నాం అనమాట. ఇంకా అంగన్వాడీ పిల్లలు, స్కూల్ పిల్లలు ఈవినింగ్ టైం రావాలంటే చాలా దూరం నుంచి రాలేరు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఈవినింగ్ టైం ఏం పంపిస్తారులే, వీళ్ళ కోసం ఇంకా ఆఫ్టర్నూన్ చేసేసుకున్నాము అని ఇంకా ఆఫ్టర్నూనే పెట్టుకున్నాం అనమాట. చిన్నపిల్లలు కదా ఈవినింగ్ దాకా ఉండలేరులే అని. ఇంకా ఆఫ్టర్నూన్ ఈ బర్త్డే అయినాకే ఇందాక ఇక బెలూన్ సెక్షన్ పెట్టుకున్నాను అనమాట నేను. నా హాఫ్ శారీ వచ్చేసరికేమో ఇది శారీ తీసుకున్నాను అనమాట. అమ్మవారికి చీర పెట్టాలని దసరా నవరాత్రులప్పుడు ఈ శారీ తీసుకొని తర్వాత దీనికి ఇలా హాఫ్ శారీ లాగా కుట్టించుకున్నాను. కాకపోతే అది చూపులకి మొత్తం ఒకటేలాగా ఉండేది కాబట్టి శారీ అనుకుంటారు, కానీ అది హాఫ్ శారీ లాగా కుట్టించుకున్నాను అనమాట. ఇంకా ఈ హాఫ్ శారీ వచ్చేసేమో మార్నింగ్ గుడికి వెళ్తా కట్టుకున్నాను అనమాట. ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన వెంటనే కేక్ కటింగ్ ఉండగానే ఇంకా ఈ హాఫ్ శారీ అలానే ఉంచుకున్నాను అనమాట. ఇంకా మా షెన్ను మా శశులు చక్కగా ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటారనమాట. మా శశులు అయితే కేక్ ఇచ్చేసినాక వాడే క్లాప్స్ కొట్టుకుంటూ ఉంటాడనమాట. ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను అనమాట. మార్నింగ్ వచ్చేసేమో గుడికి వెళ్ళి రావడం, గుడి నుంచి రాగానే ఇంకా ఇంటి దగ్గర పిల్లల్ని, అలాగే స్కూల్ పిల్లల్ని, అంగన్వాడీ పిల్లల్ని పిలుచుకొని కేక్ కటింగ్ చేసుకోవడం,
ఇంకా తర్వాత బెలూన్స్ అవన్నీ కట్టుకోవడం అనమాట. ఆ తర్వాత నైట్ టైం ఏమో చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని ఇంకా అందరిని పిలుచుకొని మళ్ళీ ఇక నైట్ టైం కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం అనమాట. బర్త్డే అయితే సింపుల్గా చేసుకున్నా కానీ మంచిగా చేసుకున్నాం అనిపించింది. మీరందరూ కూడా చెప్పండి ఏ విధంగా చేసుకున్నామో బర్త్డే అనేది. ఇవన్నీ కూడా చిన్న చిన్న పిక్స్ అనమాట. ఇంకా మార్నింగ్ టైంలో దిగిన ఫొటోస్. ఇంకా ఇప్పుడు పిక్స్ వచ్చేసరికి గుడి నుంచి రాగానే నేను మా షెన్ను మా సెస్లో ఫొటోస్ దిగామన్నమాట. నేను మా షెన్ను చేసి మెహందీ పెట్టించుకున్నాం. కాకపోతే షెన్ను నేను మాత్రమే మెహందీ ఫొటోస్ పెట్టామన్నమాట. మా శశి అంట అట్లా సింపుల్గా చిన్న చిన్న ఫొటోస్ అనేవి కూడా దిగామన్నమాట. ఈవినింగ్ సెక్షన్లో ఫొటోస్ కూడా ఏం లేవు, ఇక కొంచెం వీడియోస్ అలా వాటికే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ నచ్చింది దీవించండి. ఓకే, బాయ్ బాయ్, స్టే ట్యూన్.